నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు శకుని చెప్పిన జూదానికి అంగీకరించి విదురుణ్ణి పంపి ధర్మరాజును తమ్ముళ్లతో సహా హస్తినాపురంకి వచ్చి అపూర్వ సభాభవనాన్ని తిలకించి కాలక్షేపానికి స్నేహజూదం ఆడటానికి కబురు చేస్తాడు. ధర్మరాజు మొదట అభ్యంతరం చెప్పినా చివరికి తండ్రి గారి ఆజ్ఞానుసారం సోదరులతోనూ ద్రౌపది, ధౌమ్య మహాముని, కుంతీదేవితో సహా హస్తినాపురంకి వస్తాడు. మనం అంతవరకు చెప్పుకున్నాం. ధర్మరాజు హస్తినాపురంకి బయలుదేరే ముందు విదురునితో, నీకిష్టం లేకపోయినా ధృతరాష్ట్రుని మాట మీద ఇక్కడికి వచ్చి నన్ను ఆహ్వానించావు. నేను కూడా అలాగే పెద్ద తండ్రి మాటను కాదనలేక హస్తినాపురంకి వస్తున్నాను. అప్పుడు తనలో అనుకుంటాడు, పూర్వకర్మ మానవుని వివేచనా శక్తిని నిర్మూలించి వేస్తుంది. కేవలం నిస్సహాయుడై మానవుడు ఆ విధంగా విధి విధానాలను అనుసరిస్తున్నాడు అని ముందు వెనుకలు ఆలోచించకుండా పరివార సమేతంగా హస్తినాపురం చేరుకుంటాడు. ఇక్కడ ఒక విషయం, ధర్మరాజుకి హస్తినాపురంలో శకుని మొదలగు మాయా జూదగాళ్ళున్నారు. వాళ్లతో ఆడి గెలవడం కష్టమని తెలియకపోలేదు. కానీ ఎప్పుడు ప్రతి చిన్న విషయానికి శ్రీకృష్ణుని సలహా అడిగే ధర్మరాజు ఈసారి శ్రీకృష్ణుని ఎందుకు మర్చిపోయాడో మనకు అర్థం కాదు. అదే విధి వైపరీత్యం. మొదటగా ధర్మరాజు ధృతరాష్ట్ర మహారాజును కలుసుకొని ఎంతో భక్తిభావంతో నమస్కరిస్తాడు. ఆ తర్వాత భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు మొదలగు వారందరినీ కలుసుకొని వారి క్షేమాలు అడిగి వాళ్ళందరినీ కౌగిలించుకుంటాడు. ఆ తర్వాత సోదరులతో, ద్రౌపదితో 100 కోడళ్ల మధ్య వెలిగిపోతున్న గాంధారీ దేవిని కలుసుకొని ఆమెకు పాదాభివందనం చేసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు. ద్రౌపది కూడా గాంధారికి పాదాభివందనం చేస్తుంది. ద్రౌపది అందం, సోయగం, లావణ్యం చూసి ఆ కోడళ్ళందరూ నిశ్చేష్టులై అలా చూస్తుండిపోతారు. బ్రహ్మదేవుడు ఈ సౌందర్యవతిని ప్రత్యేకంగా సృష్టించాడని, అందువలనే ఈమెకి ఇంత అందముందని, ఈమెను మించిన అందగత్తెలెవరు ఈ భూలోకంలో లేరని వాళ్ళు అసూయపడతారు. ఆ రోజంతా కుశల ప్రశ్నలతో, పరస్పర గౌరవ మర్యాదలతో గడిచిపోతుంది. ఆ మర్నాడు ధర్మరాజు సోదరులతో కలిసి ధృతరాష్ట్రుడు కేవలం మాయాజూతం కోసమే నిర్మించిన ఆ అద్భుత భవనంలోకి ప్రవేశిస్తారు. కానీ ద్రౌపది రజస్వల దోషం వలన అంతఃపురంలోనే ఉండిపోతుంది. దుర్యోధనుడు వారందరికీ ఆ భవన శిల్ప విశేషాల నైపుణ్యం గురించి వివరిస్తాడు. ధర్మరాజు ఆ సభాభవన సౌందర్యం చూసి విస్తుపోయి ఎంతో ఆనందిస్తాడు. అప్పుడు వారందరూ వేర్వేరు సింహాసనాలపై కూర్చొని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆ సభలోకి శకుని, మిగతా కౌరవ సోదరులు, రాజబంధువులు, కొంతమంది జూదకారులు ఒక్కొక్కరే ప్రవేశించి తమకు కేటాయించిన స్థానంలో కూర్చుంటారు. అప్పుడు దుర్యోధనుడు ధర్మరాజుతో, ధర్మరాజా, జూత క్రీడలో నీవు అత్యంత నేర్పరివని జూత విద్యావేత్తలు చెప్తున్నారు. అదీనుగాక నీకు జూత క్రీడ అంటే మిక్కిలి మక్కువ గదా. మరి కాలక్షేపం కోసం కొంతసేపు స్నేహజూదమాడి వినోదించవలనని నేనెంతో ఉవ్విళ్ళూరుతున్నాను. మరి ఆడదామా అని ఆసక్తిగా ధర్మరాజు వంక చూస్తాడు. కానీ ధర్మరాజు దానికి అంగీకరించలేదు. దుర్యోధన, జూత క్రీడను పరపంచ పద్ధతిని ప్రారంభించకూడదని శాస్త్రజ్ఞులు అనుశాసిస్తున్నారు. పరపంచ పద్ధతి అంటే ఇంకొకరి మీద పారసైట్ లాగా పడిపోవటం. ఇటువంటి వాటిని దూరంగా పెట్టవల్లని అంటూ అక్కడ శకుని ఇంకొంతమంది మాయాపాయ జూదగాళ్ళున్నారని గ్రహిస్తాడు. ధర్మరాజుకి ఏదో అనుమానంగా ఉంది. జూదమాడేది దుర్యోధనుడు కాదు, శకుని అని. ఎందుకంటే దుర్యోధనునికి జూదంలో అంత నైపుణ్యం లేదు, అంత ఇష్టం లేదు. ధర్మరాజు శకుని వంక చూస్తూ, కుటిల క్రీడాకారులతో జూదమాడినేడలా ధనంతో పాటు ధర్మం కూడా నశించిపోతుంది. మాయోపాయంతో ప్రత్యర్థులను ఓడించిన వారికి మహాపాతకం చుట్టుకుంటుంది. ధర్మక్రీడ మాత్రమే ధర్మయుద్ధానికి సమానమని దేవల మహర్షి నిర్ణయించారు కదా. కనుక ఈ కపట దురాచార పద్ధతి మనకెంత మాత్రం మంచిది కాదని త్రోసిపుచ్చేస్తాడు. అప్పుడు శకునికి అర్థమైంది ధర్మరాజు తన్నే టార్గెట్ చేస్తున్నాడని. ఇంకా కలగజేసుకొని, ధర్మరాజా, నీవు జూత క్రీడలో అత్యంత నైపుణ్యుడివి, లోక మర్యాదలన్నీ తెలిసిన విజ్ఞానవంతుడివి, మహా మేధావంతుడివి. నీకు తెలియని విషయాలేమీ లేవు. అపార కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న సుక్షత్రియుడివి. నీవిలా జూదం హేయమని దూషించడం న్యాయమేనా? ఒక సుక్షత్రియ మహారాజు ఇలా మాట్లాడటం భావ్యమేనా? బలహీనులు బలవంతులతో పోరాడుతున్నప్పుడు ఏదో మాయోపాయాన్ని అనుసరిస్తారు. మరి దీన్ని లోకులు అధర్మమని, అన్యాయమని నిందిస్తున్నారా? లేదు కదా. విజయం కావాలనుకునే వాళ్ళు ఇదే మార్గం అనుసరిస్తున్నారు కదా అంటూ ధర్మరాజు నేనే దుర్యోధనుని తరఫున జూదమాడతానని పసికట్టాడని గ్రహించి, ధర్మరాజా,
నేనేదో మోసంతో జూదమాడతానని భావించి భయపడిన ఎడల నీవిక ఈ సంకల్పం మానుకొని ఇంద్రప్రస్థ నగరానికి వెళ్ళిపోవచ్చు అని హేళంగా మాట్లాడతాడు. ధర్మరాజుని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు శకుని. ధర్మరాజుకు రోషం వచ్చింది. అలా కవ్వించి రెచ్చగొట్టిన శకుణ్ణి చూస్తూ, గాంధార నరేశ్వర, జూదం కోసం రారమ్మని కవ్వించినప్పుడు నేను ఆహ్వానాన్ని తిరస్కరించజాలను. ఇది నా నిత్యవ్రతము. అదీనుగాక విధి విధానాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు. మనమందరం దైవజ్ఞ ప్రకారమే అనుసరిస్తున్నాం. ఈ సభామందిరంలో నాతో సరిసమానంగా పందెం వేసి జూదమాడగల వారెవరున్నారు? మరి మన జూద క్రీడ మొదలు పెడదామా అని అంటాడు. అలా సర్వసన్నద్ధుడై ఆట ప్రారంభించడానికి ఎదురు చూస్తున్న ధర్మరాజుతో దుర్యోధనుడు, ధర్మరాజా, జూదంలో నీతో సమానమైన వాణ్ణి కాదు నేను. మా మేనమామ శకుని నీకు సరి అయిన జోడి. నీతో జూదమాడవల్లని కుతూహలపడుతున్నాడు. పందెం నేను పెడతాను, శకుని ఆడతాడు. ఒకవేళ శకుని ఓడినా నేను ఆడలేదు కదా అని అన్ను. ఇదే ప్రమాణం చేస్తున్నాను. ఆ ఓడిన పంద్యాన్ని నీకిచ్చేస్తాను అని దుర్యోధనుడు క్లియర్గా చెప్తున్నాడు రూల్స్. కౌరవుల వైపు ఆడేది ఒకరు, పందెం వేసేది ఒకరు. పాండవుల వైపు ఆడేది, పందెం వేసేది ఒకళ్ళే. అదే ధర్మరాజు. ధర్మరాజు దుర్యోధనుడు చెప్పిన దానికి అంగీకరించనక్కర్లేదు, కానీ అయిష్టంగానే మాట్లాడకుండా ఊరుకుంటాడు. ధర్మరాజు ధర్మం తప్పడు కానీ ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ధృతరాష్ట్రుడు ఆహ్వానించినప్పుడు అది మాయాజోదమని తెలిసిన పెద్ద తండ్రి ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాడు. రెండవది, దుర్యోధనుడు స్నేహజూదమని చెప్పి సరదాగా ఆడదామని చెప్పి తనకు బదులు శకుని చేత ఆడిస్తుంటే ఒకరికి బదులు ఇంకొకరు జూదం ఆడటం సముచితం కాదని అన్నాడు గాని ఆడటానికి వ్యతిరేకించలేదు. ఇలాంటి జూదం వినోదంతో మొదలై వివాదానికి దారితీస్తుందని ధర్మరాజుకు తెలుసు. అయినా మానసికంగా ఓడిపోవటానికి సిద్ధమవుతున్నాడనిపిస్తోంది. జూదం మొదలైంది. మొదటిగా దుర్యోధనుడు ఇదిగో నా పందెం అంటూ అపూర్వ రత్న వజ్ర వైడూర్యాలతో పొదగబడిన తన చేతి కంకణాన్ని పెడతాడు. ధర్మరాజు సముద్ర గర్భంలో లభించిన మణులతో తయారు చేసిన నవరత్న హారాన్ని మెడలోంచి తీసి పణంగా పెడతాడు. అప్పుడొచ్చారు సభాభవనంలోకి ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలగు వాళ్ళు వచ్చి తమ తమ సింహాసనాలపై కూర్చొని ఆ క్రీడోత్సవాన్ని తిలకించటం మొదలుపెట్టారు. సభాభవనం అంతా ప్రేక్షకులతో క్రిక్కిరిసిపోయింది. మహాభారతంలో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసే కీలక ఘట్టానికి ప్రారంభోత్సవం జరగబోతోంది. ధర్మరాజు తన ముత్యాల హారాన్ని పెట్టి పందెం చెప్పాడు. శకుని అత్యంత చాకచక్యంతో పాచికలను అరచేతిలో ఇరికించుకొని మనసులో స్మరించుకొని నిర్లక్ష్యంగా విసిరాడు. అంతే, ధర్మరాజు పందెం పడలేదు. శకుని విజయ గర్వంతో ధర్మరాజుని కవ్వించాడు. మొదటిసారి ధర్మరాజు ఓడిపోగానే మళ్ళీ గెలవాలని అత్యంత ఆవేశంతో, ఉత్సాహంతో తిరిగి వేల కొలది బంగారు నాణాలతో నిండిన 10,000 కుండలతో కలకలలాడుతున్న అనేక సువర్ణ భాండాగారాల్ని పణంగా పెట్టి పందెం వేశాడు. ధర్మరాజు ఈసారి తనే గెలుస్తానన్న ధీమాతో ఆశగా శకుని వంక చూస్తున్నాడు. శకుని పాచికలు వేసి ధర్మరాజా నేనే గెలిచానని అహంకరించాడు. ధర్మరాజు తిరిగి నవరత్న రాసులు పదిలిపరిచిన ధనగృహాలన్నింటినో పందెంగా కాశాడు. మనం చెప్పుకోనక్కర్లేదు, ప్రతిసారి శకునే గెలుస్తున్నాడు. ఎందుకంటే శకుని ఎంత చెప్తే అంతే పడుతుంది. ధర్మరాజు ఏ పందెం చెప్పినా పడదు. అదే శకుని పాచికల మహిమ. తర్వాత ధర్మరాజు జూదావేశంలో 400 ధననిధులు, రత్నాల చిరు మువ్వలు అలంకరించిన ఉత్తమ గుర్రాల సమూహాలు, బంగారు కవచాలు, మదించిన ఏనుగుల గుంపులు, వాటి మీదున్న ఖరీదైన అంబారీలు, ఏనుగులు నడుపుతున్న మావటివాళ్లు, ముత్యాల హారాలతో, కాంచనాలంకారాలతో సౌందర్యవతులైన 1000 మంది పరిచారక సుందరీమణులు, బంగారు పాత్రలు పట్టుకుని అతిథులకు వడ్డించే వేల కొలది సేవకులను, బంగారు పళ్ళాలతో సహా గంధర్వాధిపతి చిత్రరథుడు సమర్పించిన 100 గంధర్వ అశ్వాలు, గుమ్మపాలతో సన్న వరిబియ్యంతో పెంచి పెద్దవి చేసిన వేల కొలది గోవులు, గేదెలు, ఎద్దులు, మేకలు, గొర్రెలు మొదలు పశు సంపత్తిని ఒక్కొక్కటిగా పణంగా పెట్టి శకుని చేతిలో ఓడిపోతాడు. ఇప్పుడు చూడండి, ప్రతిసారి శకునే పాచికలు వేస్తాడు. అసలు ధర్మరాజు పాచికల్ని ముట్టుకోడు. ధర్మరాజు ప్రతిసారి పందెం చెప్పటం, ఓడిపోవటం జరుగుతుంది. మరి శకుని ఎక్కడ మాయాజూదం ఆడాడు?
దీని గురించి మనం ముందు ముందు చెప్పుకుందాం. కొంత దూరంలో కూర్చొని ఇదంతా చూస్తున్న విదురుడు ధర్మరాజు పరాజయం పాలవుతున్నాడని గ్రహించి ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి హెచ్చరిస్తాడు. మహారాజా, ఈ కపటద్యూతంలో క్రమక్రమంగా పాండవులు తమ సర్వస్వాన్ని కోల్పోతున్నారు. ఈ దుర్యోధనుడు అత్యంత కుటిలాత్ముడు. మీకు గుర్తుందిగా, దుర్యోధనుడు జన్మించిన సమయంలో ఎన్నో దుశ్శకనాలు గోచరించాయి. వేల కొలది నక్కలు గొంతెత్తి కర్ణ కఠోరంగా ఆక్రోశించాయి. ఈ కౌరవ వంశం ఈ నాటికి నాశనమవుతోందని భయపడుతున్నాను. ఈ వంశ నాశనానికే పుట్టాడి దుర్యోధనుడు. మాయాజూతంలో వచ్చిన విజయాన్ని చూసుకొని కిందు మీదు కనపడక విర్రవీగుతున్నాడు. ఒక్క పాపాత్ముని వలన అపఖ్యాతి కలిగిన ఎడల వానిని పరిచ్ఛేదించి కులాన్ని వంశాన్ని సంరక్షించుకోవాలని శుక్రాచార్యుడు అనుశాసిస్తున్నాడు. యాదవ వంశంలో శ్రీకృష్ణుడు మహాపాపి కంసుణ్ణి చంపి యాదవ వంశాన్ని రక్షించుకోలేదా? నీవిప్పుడు ఈ సుయోధనుణ్ణి రూపుమాపవలెను. అర్జునుడు మహాధర్మవేత్త, అతన్ని రమ్మనమని చెప్పు. అతడు దుర్యోధనుని ఒక్క క్షణంలో నివారించి ఈ కౌరవ వంశాన్ని కాపాడగలడు. ఇందువల్ల నీ కౌరవ వంశానికే కాదు, ప్రజలందరికీ క్షేమం కలగగలదు. పాండవులు నీ తమ్ముడు కుమారులు కదా, ఇక వారిని నీ సొంత కుమారులనుకుని ఆదరించవలసిందని కోరుతున్నాను. ఒక నక్కను అమ్మి సింహాన్ని స్వీకరించడం శ్రేయస్కరం కాదా? దుర్యోధనుడు మదించిన ఆంబోతు వల్లే హుంకరించి కాలు దువ్వి పెద్ద పెద్ద కొండలతో ఢీకొనాలని మున్ముందుకు ఉరుకుతున్నాడు. ఇకనైనా నా మాట విని ఈ మాయా జూదాన్ని ఆపేసి మిగతా పుత్ర బాంధవులను సంరక్షించుకోవాల్సిందిగా ప్రార్థిస్తాడు. ఆ మాటలన్నీ వింటున్నా అవేమీ లెక్క చేయకుండా పుత్ర వ్యామోహంతో ఏమీ మాట్లాడకుండా విని విననట్టు నటించి మిన్నకుండిపోతాడు ధృతరాష్ట్రుడు. ఇక ధృతరాష్ట్రుడితో చెప్పి ప్రయోజనం లేదని డైరెక్ట్గా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి గొంతెత్తి గర్జిస్తాడు. సుయోధన, అన్యాయ పద్ధతిలో శకుని మాయాద్యూతంలో పాండవుల ఐశ్వర్యాన్ని అపహరిస్తున్నావు. పాపబుద్ధితో సహోదరుల ఐశ్వర్యం చేజిక్కించుకుంటున్న నిన్నీ లోకం చీచి అని నిందించదా? పాండవులు అనన్య సామాన్య ధైర్యవంతులు. తమ భుజ పరాక్రమ శక్తితో శత్రులను ఓడించిన వారిని విధంగా మోసగించి కించపరచడం నీకెంత మాత్రం శ్రేయస్కరం కాదు అని అన్నప్పుడు దుర్యోధనుడు విదురుని మాటలేం పట్టించుకోకుండా విదురుని మీద కోపంతో ఒక్కసారి విరుచుకుపడతాడు. వంది మాగధుల వలె పాండవులను మాటి మాటికి పొగుడుతున్నావు. మా కొలువులో ఉండి మమ్మల్ని నిందించటమే నీ పని. తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నావు. ఒళ్ళో పెట్టి పెంచుకున్న విషసర్పం లాంటి వాడివి నీవు. శత్రువుల ఐశ్వర్యాన్ని స్వాధీనం చేసుకోవటం తప్ప. ఇక మమ్మల్ని పరుష మాటలతో తులనాడవద్దని హెచ్చరిస్తున్నాను. అనవసరంగా ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నావు. నిన్నేమీ అడగలేదే ధర్మోపదేశం చెయ్యమని. అవతలి పక్షాన్ని అభిమానించే వాళ్ళని ఇంట్లో పెట్టుకోకూడదు. ఇటుపై నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చును అని కసురుతాడు. విదురుడికి జరుగుతున్న అవమానాన్ని చూసి తాము కల్పించుకుంటే తాము కూడా అదే ఎదుర్కొంటామని భీష్మ ద్రోణాదులు మౌనంగా ఉండిపోతారు. విదురుడు కొంత తగ్గి దుర్యోధనుడితో, మందబుద్ధి ఉన్న వాళ్ళకి ఎన్ని మంచి మాటలు చెప్పినా రుచించవు. ఇచ్చకాలు చెప్పి దుష్ట పద్ధతులు నేర్పే వారే నీకు మిత్రులు. మాలాంటి హితుల మాట నీకు నచ్చదు. ధృతరాష్ట్రునికి అతని సంతానానికి హితోభిలాషిని నేను. నీ మంచి కోరి చెప్పినా నీవు అధిక్షేపిస్తున్నావు. ఇంకొకసారి చెప్తున్నా, పాండు కుమారులతో వైరం కార్చిచ్చాయి నిన్ను దహించి వేయగలదు, జాగ్రత్త అని అంటాడు. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ధర్మరాజు ఐశ్వర్యంతో పాటు సమస్త సామ్రాజ్యాన్ని, సోదరులను, చివరికి పట్టమహిషి ద్రౌపదిని కూడా ఓడిపోతాడు. దుర్యోధనుడు ద్రౌపదిని సభా మధ్యంలోకి రప్పించి అవమానిస్తాడు. ఇవన్నీ ఇంక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు.